హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుక్కర్లో సొరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారండి. ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్లో ఈజీగా అయిపోద్దండి, మెత్తగా ఉడికిపోద్ది. పిల్లలు కూడా ఇదేంటి అని అనేసి ప్రశ్నించకుండా తినేస్తారు. మెత్తగా అయిపోద్ది కదా. దీన్ని సొరకాయ చాలామంది పిల్లలు తినడానికి చాలా కష్టపడతారండి. నేనైతే ముందుగా కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని జీలకర్ర, పోపు దినుసులు, ఆవాలు వేసేసి అవి కొద్ది ఫ్రై అయినాక పచ్చిమిర్చి వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయినాక కొద్దిగా వెల్లుల్లి కచ్చపచ్చ దంచుకొని, అల్లం కూడా కచ్చపచ్చ దంచుకొని అయితే వేసుకున్నాను. వేసుకొని అందులోనే నేనైతే ఒక ఉల్లిపాయ అయితే కోసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ఉల్లిపాయ అయితే వేసుకున్నానండి. ఈ ఆనియన్స్ తర్వాత కరివేపాకు వేసుకొని ఇదంతా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది ఫ్రై అయినాక మనం ఏమైతే సొరకాయ అనేది చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నామో ఆ సొరకాయ ముక్కలన్నీ ఇందులో అయితే వేసేయాలండి. కుక్కర్లో వేసేసి కొద్దిగా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే కొంచెం రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటానండి. కారం అనేది మీకు తగ్గట్టు వేసుకోండి, మీ కారంకి సరిపడేటట్టు. ఎందుకంటే సొరకాయ కొంచెం నీళ్ళు వదులుతుంది కదా, కారం ఎంత వేసినా అంత కారం అనిపించదు. కానీ నేనైతే లైట్గానే వేస్తున్నాను కనుక మీరైతే మీకు ఎంత అయితే సరిపోద్దో అంత అయితే వేసుకోండి. ఆల్రెడీ చూడండి కొద్దిగా మగ్గినాకైతే నేను వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ టమోటాలు అండి, ఒక 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కోసేసి అయితే వేసుకోండి. అవంతా వేసేసి బాగా కలుపుకొని కొద్దిసేపు ఉన్న తర్వాత నెక్స్ట్ కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకోవడమేనండి. మూత పెట్టుకొని ఉడికించుకోవడమే. ఇదైతే బాగా మెత్తగా అయిపోద్ది. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత అయితే చాలా మెత్తగా అయిపోద్ది. మెత్తగా అయిపోయిన తర్వాత అయితే మా పిల్లలు ఇలా అయితేనే తింటారండి, లేదు అంటే తినరు అసలు. సొరకాయ ఇది తినాలా, అదా ఇదా అంటారు. అందుకని చూడండి సొరకాయ కర్రీ ఎలా అయితే అయిపోయిందో మెత్తగా. దీన్ని అయితే దించుకుని పప్పు కామ్ ఉంటుంది కదా, సరే మేము పప్పు గుత్తి అంటాము. పప్పు గుత్తితో కొంచెం స్మాష్ చేసుకొని అటు ఇటు స్మాష్ చేసుకుంటే సరిపోద్దండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. అంతే అండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.